హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగుల 15 ఏళ్ల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విశ్రాంత ఉద్యోగులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన అంశం ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు గడప తొక్కింది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల 15 ఏళ్ల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ విధానంపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందే సమయంలో తమకు రావాల్సిన పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే ఒకేసారి నగదు రూపంలో అయితే పొందుతారు. దీన్నే కమ్యుటేషన్ అని అంటారు. ఇలా ముందుగానే తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల వారి పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు మినహాయించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ కమ్యుటేషన్ రూల్స్ 1944 ప్రకారంగా ఈ రికవరీ ప్రక్రియను 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ 15 ఏళ్ల కాల పరిమితి చాలా ఎక్కువని, ఇది పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని గత కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ తహసీల్దార్ బి. అప్పారావు గారు సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వాదన ప్రకారం ఒక పెన్షనర్ ప్రభుత్వం నుంచి తీసుకున్న కమ్యుటేషన్ మొత్తాన్ని 8% వార్షిక వడ్డీతో లెక్కించిన అసలు మరియు వడ్డీ కలిపి కేవలం 11 సంవత్సరాల 3 నెలల్లోనే ప్రభుత్వానికి పూర్తిగా చెల్లింపు అయిపోతోందని, ఉదాహరణకు ఆయన తనకు వచ్చిన రూ. 7,55,000 కమ్యుటేషన్ మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ లెక్కలను కోర్టు ముందు ఉంచారు. 11 ఏళ్లకే ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి చెల్లి వస్తున్నప్పుడు మరో 3 సంవత్సరాలు 9 నెలల పాటు పెన్షనర్ల నుంచి అదనంగా రికవరీ చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా అదనపు కాలం పాటుగా రికవరీ చేయటం వల్ల ప్రభుత్వం పెన్షనర్ల సొమ్ముతో అనైతికంగా లాభపడుతోందని, ఇది రాజ్యాంగం కల్పించిన జీవన హక్కుకు మరియు సమానత్వానికి విరుద్ధమని పిటిషనర్ తన వాదనలో బలంగా వినిపించారు. అయితే ఈ కేసును విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ రాజేష్ బిందాల్‌తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ యొక్క అంశంపై పూర్తి వివరాలను కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుకొచ్చినప్పుడు అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావటం గమనార్హం. అయితే అప్పట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రస్తుతం 15 ఏళ్ల రికవరీ నిబంధనను సమర్థించింది. హైకోర్టు తీర్పుతో పెన్షనర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు మరియు ఈ విషయంలో తమకు న్యాయం జరగదని భావించి ఆశలు వదులుకున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని విచారణకు స్వీకరించి ప్రభుత్వం నుండి వివరణ కోరడంతో పెన్షనర్లలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. 15 ఏళ్ల రికవరీ కాలం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ప్రతి నెల రూ. 1,000 పెన్షన్‌ను కోల్పోతున్నారు. ఇది వారి వైద్య ఖర్చులకు మరియు కనీస అవసరాలకు ఆటంకంగా మారుతోంది. ప్రస్తుతం దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ రికవరీ కాలాన్ని తగ్గించాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 12 ఏళ్లకే రికవరీని నిలిపివేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని, వడ్డీ లెక్కల ప్రకారం రికవరీ పూర్తిగా కాగానే పెన్షన్‌ను పునరుద్ధరించాలని పెన్షనర్లు కోరుకుంటున్నారు. సుప్రీం కోర్టులో ఈ కేసు గనక పెన్షనర్లకు అనుకూలంగా వస్తే అది రాష్ట్రంలోని లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ప్రభుత్వం ఈ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇస్తుంది? న్యాయస్థానం నుంచి 15 ఏళ్ల నిబంధనపై ఎటువంటి తుది నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. పెన్షనర్ల సుదీర్ఘ పోరాటానికి ఈ సుప్రీంకోర్టు జోక్యం ఒక కీలక మలుపుగా అభివర్ణించవచ్చు.